కానీ కర్ణాటకలో ఉన్న వాళ్ళకి చాలా కాంట్రవర్సీలు తెలుసు. ఈయన మైసూర్లో ఉన్నటువంటి ఒక వేటర్ని కొట్టడం దగ్గర నుంచి వాళ్ళ భార్యని వేధించడం వల్ల జైలుకి వెళ్ళడం కూడా జరిగిపోయింది. కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీ దినదినాభివృద్ధి చెందుతుంటే ఈయన కేసులు కూడా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఇంతకుముందు భార్యని వేధించిన కేసులో జైలుకి వెళ్తే ఈసారి డైరెక్ట్గా హత్య కేసులో ఈయనని అరెస్ట్ చేశారు. అసలు ఈ హత్య కేసు వివరాల్లోకి వెళ్తే మన దర్శన్ అనే హీరోకి పవిత్ర గౌడ అనే ఒక అమ్మాయి పరిచయం ఉంది. ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళ మీకే తెలియాలి. వీళ్ళ 10 సంవత్సరాల బంధం చాలా స్ట్రాంగ్ గా ఉందని రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెట్టడంతో మన దర్శన్ భార్య అయినటువంటి విజయలక్ష్మి నీ మీద కేహత్తా ఇటువంటి చేసావంటే అని చెప్పి గొడవ కూడా చేసిందనమాట. ఇదిలా ఉండగా రేణుకా స్వామి అనే అతను దర్శన్ కి వీరాభిమాని. మనోడిది చిత్రదుర్గ అన్నమాట. మన పవిత్ర గౌడని రేణుకా స్వామి ఇలా ఇబ్బంది పెడుతున్నానని తెలుసుకున్న దర్శనం రేణుకా స్వామి అనే అతన్ని కిడ్నాప్ చేసి హింసలు చేసి చంపేసి ఒక కళలో పడేశారనమాట.